నెల్లూరు పనుబోలు మండలం అక్కంపేటలోని ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికలను నిలిపివేయాలంటూ అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల వాయిదా వేస్తున్నామంటూ ఇన్ఛార్జ్ హెచ్ఎం చెప్పడంతో ఎన్నికైన కమిటీ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎటువంటి కారణం లేకుండా ఎన్నికలు వాయిదా పడడంపై ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులను ఎన్నుకున్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఇదొక చీకటి రోజు అని దుయ్యబట్టారు. పిల్లల భవిష్యత్తుపై రాజకీయం చేయడం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి సంబంధించినటువంటి అక్కంపేట గ్రామంలో నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జరిగిన తీరు ఈరోజు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఇదొక చీకటి రోజుగా చెప్పాలి. తల్లిదండ్రులు మాత్రమే వెళ్ళి ఎన్నికలు చేసేటటువంటి వాతావరణం కల్పించమని చెప్పినా కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలకు సంబంధించి విద్యా ఎన్నికల్ని ఆపించడం జరిగింది. ఉదయం నుంచి ఏదో ఒక విధంగా ఈ పాఠశాల ఎన్నికలను ఆపాలని లాస్ట్కి టీచర్ని భయపెట్టి ఎలక్షన్ ఆపేటటువంటి పరిస్థితి. ఈరోజు తరగతికి 3 లెక్కన స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. కమిటీ మెంబర్లు ఎలక్షన్ అయిపోయింది. 24 మంది చైర్మన్ ఎన్నికకి ఉప చైర్మన్ ఎన్నికకి సిద్ధంగా ఉంటే 5 నిమిషాలు ఎలక్షన్ పెడతాం 5 నిమిషాలు ఎలక్షన్స్ పెడతామని చెప్పి సాయంత్రం 5 గంటల తర్వాత ఎలక్షన్ వాయిదా వేసేటటువంటి పరిస్థితి. లేదా పాఠశాల తల్లిదండ్రులు ఏదైనా వసతుల కోసం అర్జీలు పెట్టుకునేటానికి దేనికి కూడా పాఠశాల రెజల్యూషన్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఈ పాఠశాల మూత వేయించాలనేటువంటి కుట్ర పడినటువంటి తెలుగుదేశం నాయకులకి నేను చెప్తున్నా, ఒక దాతగా దాదాపు ఈ పాఠశాల ₹1 కోటి పైన ఖర్చు పెట్టున్నాం. ఖచ్చితంగా ఈరోజు బిడ్డలకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాం. కానీ రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా.